రాణి అల్లకి ఛానల్. సో ఈరోజు అయితే మా పెద్ద డాడీ వాళ్ళది గృహప్రవేశం ఉంది, చూపిస్తా. పైన అయితే డెకరేషన్ అయితే చేస్తున్నారు అనమాట. ఎవరెవరు చేస్తున్నారో డెకరేషన్ చూపిస్తా. పైన చేస్తున్నారు చాలా మంది. గైస్ పైన అయితే డెకరేషన్ పని అవుతుంది మా అక్క వాళ్ళతోటి. వెల్కమ్ అని రాసింది, అందరు చేస్తున్నారు డెకరేషన్. పైన అయితే డెకరేషన్ అయిపోయిందంట, అన్ని చేస్తుండే, ఇప్పుడు దాకా అయిపోయింది ఫైనలీ. గిట్ట ఎగ్జామ్ ఉంది గైస్, నేను ఏం ఎంజాయ్ చేయలేకపోతే అందుకే చదువుతుంది, ఎగ్జామ్ ఉందండి. నా కాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తుంటే పిచ్చిదా నాకు చదువుతున్నాయి. పైన అందరు డెకరేషన్ చేస్తుంటే ఉంటారు కూర్చొని, ఏం చేస్తుందో. మీ ప్లీజ్ గాడ్, ఇంత ఎఫర్ట్ పెడుతున్నా, ఒకవేళ నాకు మార్క్స్ గిట్ట రాకపోతే నేను ఇంటి బయట బట్టలు తీసుకొని వెళ్ళిపోతాను. టెల్లింగ్స్ ఎట్లుంది డ్రెస్? సరే, ఇప్పుడు సాయంత్రం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు సాయంత్రం నేను ఈ డ్రెస్ నుంచి చీర కట్టుకుంటాను చీర కట్టుకొని నేను మళ్ళీ మీ ముందరికి వస్తా. మీరు చెప్పండి నేను ఇప్పుడైతే అక్క ఉంది, కొంచెంసేపు అయినాక ఆంటీ అయిపోతుంది చీర కట్టుకుంటే. చూద్దాం. మీరు ఒకవేళ నేను ఆంటీ నాకు కనబడితే నాకు చెప్పండి. వాళ్ళు వస్తారు నీకోసం, కామెంట్లో పెట్టాను అనాలి. సారీ, కామెంట్ చేయండి. కింద నుంచి ఈడికెళ్ళి స్టార్ట్ చేస్తా ఏమేమి డెకరేషన్ చేస్తున్నారని. సీన్ అయితే సోను వీళ్ళ అన్న ఓనన్న. గైస్ ఇప్పుడైతే మా పెద్ద మమ్మీ వాళ్ళు పాలు పొంగిస్తున్నారు, అందుకే వచ్చినాం అందరం పైన. సో గైస్ ఇప్పుడైతే పైన పాలు పొంగిస్తున్నారు మా పెద్ద మమ్మీ వాళ్ళు. ఇప్పుడైతే పైన మా పెద్ద మమ్మీ వాళ్ళు అందరికీ బట్టలు ఇస్తున్నారు, గృహప్రవేశం అని చూపిస్తా. సో గైస్ ఇప్పుడైతే పులావ్ వండింది లంచ్కి అందరికీ మా పెద్ద మమ్మీ. ఇప్పుడైతే మేము డెకరేషన్ చేస్తున్నాము ఇంటికి, బలూన్స్ అవన్నీ అతికించేసి అందరు అక్క వాళ్ళు ఇంకా నేను అందరు కలిసి చేస్తున్నాం డెకరేషన్. బలూన్స్ అయితే అతికిచ్చేసినాం, చూపిస్తా. ఇప్పుడైతే రాత్రి అయిపోయింది, సో అందరు అత్త వాళ్ళందరూ వచ్చేసినారు. సో ఈరోజు గృహప్రవేశం ఉందని చెప్పిన. గైస్ బయట నుంచి అయితే డెకరేషన్ పని మొత్తం అయిపోయింది.
మంచిగా డెకరేషన్ చేసినాము మేమే. గైస్ పూణే నుంచి అయితే మా పెద్ద డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినారు. గైస్ ఇప్పుడైతే టెర్రస్ మీద డిన్నర్ అన్నమాట. కొన్ని మందిలు వచ్చినారు, ఇంకా కొంతసేపట్లో అందరు వచ్చేస్తారు. సో గైస్ డిన్నర్ వచ్చేసి వెజ్ బిర్యానీ, పెరుగు, ఇంకా డబుల్ కా మిఠా. సో గైస్ మేమైతే కడుపు నిండా బిర్యానీ, వెజ్ బిర్యానీ తినేసినాము. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి ప్లీజ్. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.